ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ రోజు రోజుకు ముదురుతున్న యుద్ధం. అమెరికా ఎంట్రీతో మరింత తీవ్రతరం. బయటకు సరికొత్త ఆయుధాలు. మరో రేంజ్ కు వెళ్తున్న వార్. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర పోరు జరుగుతోంది. రెండు దేశాలు క్షిపణులు, బాంబులు, మిజైళ్లతో దాడులు ప్రతిదాడులు చేసుకుంటున్నాయి. ఈ యుద్ధంలో ఒకటి పోతే మరొకటి అంటూ సరికొత్త అస్త్రశస్త్రాలను బయటికి తీసుకొస్తున్నాయి ఇరు దేశాలు. ఆగ్రరాజ్యం అటాక్స్ తో ప్రతీకార కాంక్షతో రగిలిపోతున్న ఇరాన్ ఇజ్రాయెల్ పై మరింత ఉధృతంగా విరుచుకుపడుతుంది. అయితే అసలు ఇరాన్ దగ్గరున్న అస్త్రాలేంటి, వాటి సామర్థ్యం ఎంత అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధంలో క్షిపణుల దాడులు, బాంబు పేలుళ్లతో రెండు దేశాలు దద్దరిల్లిపోతున్నాయి. సాధారణంగా ఏ యుద్ధమైనా సరే ఎవరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ప్రత్యర్థి బలహీనతలను తక్కువగా చూడటం సరికాదు, ఒకానొక సమయంలో అవే బలంగా మారొచ్చు కూడా. దీనికి ఉదాహరణ అంటే ఇరాన్ అని చెప్పొచ్చు. ఇజ్రాయెల్ వంటి అగ్రదేశంపై ఇరాన్ పోరాటం చేయలేదని ప్రపంచ దేశాలన్నీ భావించాయి. కానీ వాటన్నింటికి చెక్ పెడుతోంది ఇరాన్. ప్రతి దాడులతో ఇజ్రాయెల్నే గడగడలాడిస్తోంది. అంతేకాదు, ఈ వ్యవహారంలో ఇతర దేశాలు తల దూర్చవద్దని వార్నింగ్ కూడా ఇస్తోంది. ఇరాన్ ఈ దేశం దగ్గర ఆయుధ సంపత్తి భారీగానే ఉంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ని నాశనం చేసిందంటే అర్థం చేసుకోవచ్చు ఇరాన్ క్షిపణుల సామర్థ్యం ఏంటన్నది. ఓవైపు దాడులు జరుగుతున్నా ఏమాత్రం తగ్గకుండా ప్రత్యర్థి దేశానికి కంటి మీద కునుకు లేకుండా ప్రతి దాడులతో విరుచుకుపడుతోంది. దీనికి తోడు డ్రాగన్ కంట్రీ వంటి దేశాలు సీక్రెట్ గా సాయం చేస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఇరాన్ దగ్గర కీలకమైన మిజైళ్ల సిరీస్ ఉంది. అదే ఫతాహ్. ఇది రంగంలోకి దిగితే శత్రువు ఎలాంటి వాడైనా సరే మూడినట్లే. ఈ హైపర్సోనిక్ మిజైల్ రేంజ్ సుమారు 1400 కిలోమీటర్ల నుంచి 1500 కిలోమీటర్లుగా ఉండగా 400 కిలోల పేలోడ్ ను మోసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫతాహ్ 2 హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ HGV అయితే ఫుల్ టెక్నాలజీ లోడెడ్ గా ఉంది. ఇది తక్కువ ఎత్తులో ఎగురుతూ రాడర్ల నుంచి ఈజీగా తప్పించుకోగలదు. తర్వాత కాన్సెప్ట్ బసీర్ బాలిస్టిక్ మిజైల్, దీని రేంజ్ 1200 కిలోమీటర్లు. ఇక ఖైబర్ షేక్ ను, దీని రేంజ్ 1450 కిలోమీటర్లు కాగా 500 కిలోల పేలోడ్ ను మోసుకెళ్లగలదు. మాన్యువర్బల్ రీఎంట్రీ వెహికల్ ఇది. ఈ థర్డ్ జనరేషన్ సాలిడ్ ఫ్యూయల్ బాలిస్టిక్ మిజైల్ ఇరాన్ దేశీయంగా డెవలప్ చేసుకుంది. తర్వాత షహీద్ డ్రోన్స్, వీటి రేంజ్ 1200 నుంచి 1550 కిలోమీటర్ల వరకు ఉండగా ఇవి సుమారు 50 నుంచి 450 కిలోల పేలోడ్ ను తీసుకెళ్లగలవు. అంతేకాదు, తక్కువ ఎత్తులో ఎగురుతూ రాడర్ల నుంచి తప్పించుకుంటాయి. అలాగే ఎతేమాద్, దీని రేంజ్ సుమారు 1700 కిలోమీటర్లు. 16 మీటర్ల పొడవైన లిక్విడ్ ఫ్యూయల్ మిజైల్, ప్రెసిషన్ గైడెడ్ వార్ హెడ్ తో ఉండే ఈ మిజైల్ లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో డ్యామేజ్ చేయగలదు. క్లస్టర్ బాంబులు, ఇవి ప్రత్యేక రకం ఆయుధాలను చెప్పొచ్చు. పెద్ద పెద్ద కంటైనర్లా ఉండే వీటిల్లో వందల సంఖ్యలో పేలుడు పదార్థాలు ఉంటాయి. ఈ క్షిపణి వార్ హెడ్ 7 కిలోమీటర్ల ఎత్తులో పేలి 20 చిన్న మందుగుండు సామాగ్రిగా విడిపోయి శత్రువులపై దాడి చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫుట్బాల్ గ్రౌండ్ అంతగా వ్యాపిస్తాయి. ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేయడం వలన నష్టం కూడా అధికంగానే ఉంటుంది. వీటిని బాలిస్టిక్ మిజైల్స్, డ్రోన్స్ ద్వారా ప్రయోగించే వీలుంది. ఈ క్లస్టర్ బాంబులకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇవి ప్రయోగించిన సమయంలో పేలకుండా ఉండిపోతాయి. చాలా రోజుల తర్వాత ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతాయి. దీని వలన ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే 2008లో 111 దేశాలతో సహా 12 సంస్థలు ఈ క్లస్టర్ బాంబులు ఉత్పత్తి, వాడకంపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. కానీ ఇరాన్, ఇజ్రాయెల్ మాత్రం ఈ నిషేధానికి అంగీకరించలేదు. ఇక అణ్వస్త్రాలు, తమ దగ్గర ఎలాంటి అణ్వస్త్రాలు లేవని వాదిస్తోంది ఇరాన్. కానీ 60% యురేనియం శుద్ధి చేసి అణుబాంబులను తయారు చేయగల సామర్థ్యాన్ని ఇరాన్ కూడగట్టుకుందని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇరాన్ మాటలను నమ్మలేమని చెప్పింది. ఈ కారణంగానే ఇరాన్ అణ్వాయుధ దేశంగా మారకూడదని భావిస్తోన్న ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది. ఇదిలా ఉంచితే ఈ యుద్ధంలో విరుచుకుపడుతున్న ఇరాన్ ఇటీవల అత్యాధునిక
F-35 ఫైటర్ జెట్ను కూల్చేసింది. అంతేకాదు దాదాపు 140 కోట్ల విలువైన హెర్మోస్ డ్రోన్లను పేల్చేశాయి. మొత్తంగా ఇరాన్ చేసిన దాడులతో ఇజ్రాయెల్లో ఇప్పటివరకు 15,871 చోట్ల నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. అంతేకాదు ఇజ్రాయెల్ భూభాగాన్ని చీల్చుకుంటూ వెళ్లే క్షిపణులు ఇరాన్ దగ్గర ఇంకా చాలా ఉన్నాయని సమాచారం. మరోవైపు ఇరాన్పై తమదే పై చేయి అవుతుందని ఇజ్రాయెల్ చెప్పుకుంటున్నప్పటికీ యుద్ధాన్ని కొనసాగించాలంటే ఆ దేశం దగ్గరున్న ఆయుధ సంపత్తి సరిపోదు. ఇరాన్ క్షిపణులను కూల్చడానికి అవసరమయ్యే లాంగ్ రేంజ్ మిసైళ్ల ఇంటర్సెప్టర్ల సరఫరా కూడా తగ్గిపోతుంది. ఇక ఇదే సమయంలో ఇరాన్లోని అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా దాడులకు పాల్పడింది. దీంతో ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ ఇజ్రాయెల్పై దాడులు తీవ్రతరం చేస్తూనే అమెరికా సైతం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. అంతేకాదు యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే చిన్నాభిన్నం చేసే ఓ అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇరాన్ సామర్థ్యం ఏంటన్నది మెల్లమెల్లగా తెలిసొస్తోంది.